ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ మరో నోటీస్ జారీ చేసింది. ఎర్రవల్లిలోనే తనను విచారించాలని కేసీఆర్ సిట్ అధికారులు అభ్యర్థించారు. అయితే ఆయన అభ్యర్థనను అధికారులు రిజెక్ట్ చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ కుదరదని దర్యాప్తు బృందం పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను నందినగర్ నివాసంలో విచారిస్తామని సిట్ స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వానికి సిట్ లేఖ రాసినట్లు సమాచారం. జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తెలియని అంశాలు లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. 2019-24 మధ్య లడ్డు ప్రసాదంలో అనేక తప్పిదాలను సిట్ లేఖలో ప్రస్తావించింది. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించడంతో పాటు భవిష్యత్తు దిద్దుబాటు చర్యలను సూచించినట్లు సమాచారం. సిట్ లేఖను పూర్తిగా అధ్యయనం చేశాక స్పందించాలని ప్రభుత్వం భావిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో ప్రాణాలు తీసే రసాయనాలు వాడారన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారన్నారు. నెయ్యిలో 100% కల్తీ జరిగిందన్నారు. నివేదికలో జంతువుల కొవ్వులు లేవని ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి భోలేబాబా డైరీకి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. ముఠా మేస్త్రీ సహకారం లేకుండా ఇవన్నీ చేయగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం రాకుంటే ఆ కల్తీ నెయ్యి ఇంకా కొనసాగేదన్నారు బీఆర్ నాయుడు. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో పోలీసులకు క్షమాపణ చెబుతున్నట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని, పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్నారు. సీఎం ప్రోద్బలంతో తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. సమ్మక్క జాతరకు వెళ్తుండగా అడ్డుకుని తీవ్ర ఒత్తిడి చేశారని, ఆ సమయంలో నోరు జారానే తప్ప అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావన్నారు కౌశిక్ రెడ్డి. పథకం ప్రకారం పోలవరం నల్లమల సాగర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సుప్రీంకోర్టులో ఈ ప్రభుత్వం చెల్లని పిటిషన్ వేసి రిట్ ను ఉపసంహరించుకున్నారని మండిపడ్డారు. పోలవరం నల్లమల సాగర్ కు పరిష్కారం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలను ఏపీకి తరలించుకుపోయే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నల్లమల సాగర్ కు డీపీఆర్ ఆపాలని, ఈ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతి ఇవ్వొద్దని 2 షరతులు విధించారన్నారు హరీష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లో లీడర్షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ నెల 20 నుంచి 30 వరకు లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరయ్యారు. ఈ విషయాన్ని సీఎం ఎక్స్ లో పంచుకున్నారు. మేడారం మహాజాతర 3వ రోజు కొనసాగుతుంది. తెలంగాణతో పాటు దేశం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రంగా మారింది. అక్కడి రహదారులని రద్దీగా మారాయి. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శబరిమల ఆలయంలో బంగారు తాపడాల అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రముఖ నటుడు జయరామ్ ను సిట్ విచారించినట్లు తెలిసింది. చెన్నైలోని ఆయన నివాసంలో ఈ విచారణ జరిగింది. ఈ కేసులో ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. బంగారం పోత కోసం ఆలయం నుంచి తీసుకొచ్చిన తాపడాలతో 2019లో చెన్నైలో ఉన్నికృష్ణన్ నిర్వహించిన పూజల్లో జయరామ్ పాల్గొన్న వీడియోలు ఇటీవలే బయటకు వచ్చాయి. భారత్లోని పశ్చిమ బెంగాల్ ఇటీవల 2 నిఫా వైరస్ సోకడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ వైరస్ వ్యాప్తితో భయంతో చైనా, థాయిలాండ్, నేపాల్, మలేషియా, తైవాన్ వంటి దేశాలు తమ దేశంలోకి వచ్చే భారతీయులకు నిఫా స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభించాయి. దీనిపై WHO స్పందిస్తూ భారత్లో నిఫా ప్రభావం తక్కువగానే ఉందని, దానితో ప్రమాదం ఏమీ లేదని ప్రపంచ దేశాలకు తెలిపింది. ప్రభాస్ ఫ్యాన్స్ కు భారీ గుడ్ న్యూస్. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఫాంటసీ హర్రర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. జియో హాట్స్టార్ వేదికగా ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.